నిర్బంధ విద్య బాల్యాన్ని చిదిమేస్తుంది. అంతేకాకుండా మానసిక ఉల్లాసానికి బాల్యం దూరం అవుతుంది. చదువు సరే, మరి భద్రతకు భరోసా ఏదంటున్నారు మేధావులు. నెల్లూరులోని నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలు నిర్బంధ విద్యకు నక్కలుగా మారాయంటూ టాక్ వినపడుతుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ కాలేజీలో ఆహార నాణ్యత లోపమే కాకుండా విద్యార్థుల భద్రతను సైతం గాలి కొదిలేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అటు అగ్నిమాపక నిబంధనల్ని సైతం తొంగలో తొక్కుతూ భవనాల కట్టడాలు జరిగాయని తెలుస్తుంది. నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలో భద్రతా నాణ్యత ప్రమాణాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత కుమార్ అందిస్తారు. విద్య డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రధానంగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి పంపిస్తే అక్కడ ఉన్నతమైన ప్రమాణాలు ఉంటాయి, ఉన్నతమైన విద్య ఉంటుంది, అలాగే ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు అనేటటువంటి ఆశతో ఈరోజు దాదాపు ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం మానేసినటువంటి తల్లిదండ్రులు కార్పొరేట్ పై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి పెంచుకున్నారు. అలాగే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో నారాయణ చైతన్య కార్పొరేట్ కళాశాలది కానీ పాఠశాలది కానీ పైచేయి అనే చెప్పాలి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏ చిన్న పాఠశాల దొరికినా సరే నారాయణ కానీ చైతన్య కానీ కబ్జా చేసేస్తారు. వారిని నయానో భయానో అయితే మాత్రం వారిని లొంగ తీసుకొని ఆ స్కూల్ని అయితే వాళ్ళ కబంధ హస్తాల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితులు అయితే కోకొల్లలుగా ఉన్నాయనే చెప్పాలి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి అంటే నెల్లూరులో కానీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కానీ నారాయణ చైతన్య కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఎంతవరకు భద్రత ఉన్నాయి అంటే ప్రభుత్వ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కనీసం తప్పించుకునేటటువంటి ఆస్కారం అన్నా ఉందా, అంటే ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయా వీళ్ళకి, అంటే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, అంటే పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పూర్తిగా కూడా వెంటిలేషన్ ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒకసారిగా చూస్తే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థను మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే ఎంత కంజెస్టెడ్ గా ఉందో మనకు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తి అంటే ఎక్కడా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేటప్పుడు మున్సిపాలిటీ నిబంధనలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి బిల్డింగ్స్ లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకుంటే బిల్డింగ్స్ కనీసం నాణ్యత ప్రమాణాలు అంటే ఇప్పుడు మనం గమనిస్తున్నట్టుంటే చుట్టూ కూడా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా సరే పిల్లలను తప్పించేందుకు అన్ని రకాల వసతులు ఉండాలి. ఎక్కడా కూడా ఇప్పుడు మనం గమనిస్తే మాత్రం సెట్ బ్యాక్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఇటు మనం ఇప్పుడు మనం ఈ నారాయణకు సంబంధించి ఏదైతే ఫతేఖాన్పేటలో ఉందో ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్టయితే సెట్ బ్యాక్స్ అంటే ఎక్కడా కూడా చిన్నపాటి అంటే గోడకి దానికి పూర్తిగా ఆనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పాలి. ఇక్కడ ఫైర్ బండి తిరిగేదానికి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం